తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెకు బ్రేక్ పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు సఫలం కావడంతో స్ట్రైక్ వాయిదా పడింది. ఒకవైపు ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చిన ప్రభుత్వంతో చర్చలకు వెళ్లిన సందర్భంలోనే తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై కమిటీ ఏర్పాటు చేశారు. ముగ్గురు సీనియర్ ఐఏఎస్లతో కమిటీ ఏర్పాటు చేశారు. అధికారుల కమిటీలో నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్లు ఉన్నారు. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగులతో వారి సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటం ఈ అధికారుల కమిటీ బాధ్యత. ఇక డిపోల్లో ఏ సమస్యలున్నాయి, ఉద్యోగులు కార్మికుల పనిభారం, ఒత్తిళ్లు లాంటి అంశాలకు పరిష్కారం ఏంటనే అంశాలపై జేఏసీ నేతలతో మంత్రి పొన్నం చర్చించారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. అయితే సమ్మెను తాత్కాలికంగా మాత్రమే వాయిదా వేస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపారు. ఈ అంశం పట్ల మేము సుముఖంగా ఉన్నాము. ఖచ్చితంగా మా ప్రభుత్వము ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేసుకుంటూ పోతుంది. ఇప్పటి వరకు మేము కార్మిక వ్యతిరేక చర్యలకు ఎక్కడ కూడా మా ప్రభుత్వము పోదు, ఇంకా ముందు కూడా పోదని కూడా స్పష్టంగా మాకు హామీ ఇవ్వటం వలన మాకున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అక్కడ మధ్యవర్తి వహించి వాళ్ళు కూడా మేము కూడా మీ సమస్యల పట్ల రేపు అమలు చేయనట్లయితే మేము కూడా గట్టిగా మీ వెనుక మేము ఉండి మాట్లాడతాము, కొట్లాడతామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకు మేమంతా సమ్మతించి ఇంకొకటి ఇవాళ రేపు మన భారతదేశంలోనే పాకిస్తాన్ ఇండియా యుద్ధానికి సంబంధించి ఏదో సైనిక చర్యలు కూడా చేపట్టేటువంటి పాల్గొన మార్చి అక్కడ భారత ప్రభుత్వం చేస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది. దాని గురించి కూడా మరి భారతదేశ సమగ్రత కోరే అటువంటి వాళ్ళగా తర్వాత రేపు పొద్దుగాల అన్నిటికీ మేము కూడా సానుకూలంగా ఉంటామని చెప్పిన హామీకి వారే అన్నారు ఇవన్నీ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొద్ది రోజులు మీరు సమ్మెను వాయిదా వేసుకోండి. ఈ యొక్క డంకన్ డ్రైవ్ విషయంలో కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. జెన్యూన్గా ఎవరికైనా అన్యాయం జరిగితే వెంటనే వాటిని సమస్యలు పరిష్కారం చేయడానికి సంబంధిత అధికారులకు నేను ఆదేశాలు జారీ చేస్తానని చెప్పేసి కూడా రవాణా శాఖ మంత్రి చెప్పడం జరిగింది. కాబట్టి వీటి పట్ల ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మంత్రి గారి యొక్క చెప్పినటువంటి వాటి పట్ల మేమంతా విశ్వాసం, పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తూ మా సమ్మెను కొద్ది రోజులు వాయిదా వేసుకోమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. కాబట్టి వాళ్ళకు కూడా మేము అవకాశం ఇచ్చేదానికి ఇప్పుడున్నటువంటి స్థితిగతులలో మేము కూడా ఒక జేసీగా పంతాలకు పట్టింపులకు పోకుండా మేము కూడా ఈ సమ్మెను రేపు జరగబోయే సమ్మెను మరి కేవలం వాయిదా మాత్రమే వేసుకుంటున్నాం. రేపు మా సమస్యలు గౌరవ పెద్దలు మంత్రి గారు ఇప్పుడైతే ఏవైతే సానుకూలంగా స్పందించిండ్రో రేపు ఈ సమస్యలను కనుక పరిష్కరించకుండా మరి వాటిని ఆ విధంగానే ఉంచే మట్టుకు ఖచ్చితంగా మళ్ళీ మేము సమ్మె డేటును ప్రకటించి సమ్మెకి వెళ్తామని చెప్పేసి మేము వారికి కూడా తెలియజేసినాం. ఇది కేవలము తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మాత్రమే అని మీ అందరికీ మీడియా మీద తెలియజేస్తున్నాం. తమ హామీలపై స్పష్టత రాకపోతే తాము మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచే సమ్మెకు దిగుతామని గత నెలలోనే ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు జేఏసీ నేతలు ఇటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు అటు లేబర్ కమిషనర్కు సమ్మె నోటీస్ అందజేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతోనే సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం వారిని చర్చలకు పిలిచింది. సచివాలయంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నేతృత్వంలో మంత్రి పొన్నం ప్రభాకర్ని కలిశారు ఆర్టీసీ జేఏసీ కార్మిక సంఘాల నేతలు. ఇక ఆర్టీసీ కార్మికుల పలు సమస్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకొచ్చారు ఆర్టీసీ జేఏసీ కార్మిక సంఘాల నేతలు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వారికి చెప్పారు పొన్నం. సమ్మె వాయిదా వేసుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేశారు ఆయన. ప్రజాపాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆర్టీసీ కార్మికులను తమ కుటుంబంలా భావిస్తామని చెప్పారు.
అయితే ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి వ్యతిరేకంగా ఏ ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేస్తే తాము మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. నష్టాలలో ఉన్న ఆర్టీసీని ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నిలబెడుతున్నామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.